ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ న్యాయాధిపతులు నాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రవక్తలను, ఆ తర్వాత యాజకులను, ఆ తర్వాత నాయకులను, న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలులకు రాజు లేని దినమున ఏమైందంటే, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను అని రాయబడింది. ఈ ఉదయకాలమును యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో రాజుగా పుట్టినాడు. తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వారు వెతుకుతూ వచ్చినారు. మనము క్రీస్తు యేసు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చినాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. అయితే ఈనాడు ఆయన రాజరికానికి, అంటే ఆయన అధికారానికి మనము ఒప్పుకొని ఆయన మార్గములలో నడిస్తే మనము మన ఇష్టం నెరవేర్చుకున్నాం. ఎప్పుడైతే మన సొంత ఇష్టం నెరవేర్చుకుంటున్నామో ఆయన మనకు రాజుగా లేనట్టే లెక్క. ఆ జ్ఞానులైన వారు మాత్రమే ఆయన రాజ్యం కిందికి వస్తారు అనే విషయం మనం ఎరగాల. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను రాజుగా చూసి వారు 2 నిండు సంవత్సరములు ప్రయాణం చేస్తూ వచ్చినారు. వారి జీవితంలో ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చినారు. ఈ రాజును కలుసుకుంటే చాలు అన్నట్టుగా వారు ప్రాణాలకు తెగించి మార్గాలు లేని సమయంలో, కష్టతరమైన మార్గంలో వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు. వాతావరణం అననుకూల పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ వచ్చినారు. వారి జీవితంలో ఏమనుకున్నారంటే, జ్ఞానులైన వారు యేసు ప్రభు మాకు దొరికితే చాలు, యేసు ప్రభువును మేము చూస్తే చాలు, యేసు ప్రభువును మేము ఆరాధిస్తే చాలు, ఆయన మాకు దొరికితే చాలుగా మా జీవితం చాలు అని అనుకున్నారు. ఈ దినమున ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా వైఖరి ఏ రకంగా ఉంది? యేసు ప్రభు దొరికినా యేసు ప్రభుని వదిలేసి ఇంకేదన్నా పట్టుకోవడానికి, యేసు ప్రభుని అంగీకరించినా ఇంకేదో వెతుకుతున్నామా లోకంలో? అట్లా వెతుకుతున్నామంటే ఒక దూత మాట్లాడుతూ వస్తారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, మీరు సజీవుడైన వాని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అంటాడు. అయితే మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయనను నువ్వు కలుసుకున్నావా? కలుసుకోకపోతే ఈ దినం కలుసుకో. ఆయన నీకు పరిచయం కాకపోతే ఈ దినం పరిచయం చేసుకో. ఆయన వాక్య వెలుగులో ఆయన యొద్ద మోకరించి ప్రార్థించి, ప్రభువా నువ్వు నాకు దొరికితే చాలు అనే ఆలోచన నీకుంటే, మన జీవితంలో ఆ ఆలోచన కలిగి ఉంటే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన దొరికినప్పుడు ఆయన యందు మాత్రమే మనం మనసు పెట్టుకొని ఆయనను వెంబడించే వారమై ఉండాలి. వెంబడించినప్పుడు మాత్రమే మనము జ్ఞానులం. యేసు ప్రభుని వదిలేసిపోతున్నామంటే మనం ఎవరమంటే అజ్ఞానులమై ఉంటాం. అజ్ఞానులమైతే ఏమవుతుంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని బైబిల్ చెప్తుంది. మనం దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడు అంటే రక్షకుని మర్చిపోతాం, సృష్టికర్తను మర్చిపోతాం. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఆ రాజును, ఆ నక్షత్రముగా వచ్చిన రాజును జ్ఞానులు వెంబడించినట్టుగా మనం వెంబడించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఆయనను వెంబడించకుండా మన ఇష్టం మనం నెరవేర్చుకుంటే ఏమవుతుందంటే, తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే ఏమవుతుందంటే, లూకా సువార్తలో 16వ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడు అగ్నిగుండంలో యాతన పడుతుంటే అబ్రాహాం అంటాడు, కుమారుడా నువ్వు జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినావు అంటాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అగ్నిగుండములో, పాతాళంలో ఉంటామనే విషయం మనం మెరిగి ఈ రాజును, ఈ గొప్ప రాజును మనం వెంబడించాలని ప్రభు పేరట మనం చూస్తున్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నిజమైన ఆయన, నువ్వు ఈ లోకంలో మాకు దిక్కుగా దొరికినావు. నిన్ను ఎరిగిన వారే జ్ఞానులు అని చెప్తున్నావు. మేము కూడా ఆ అజ్ఞానులమైనప్పటికీ మమ్మలను నీవు దొరుకుట వలన మేము జ్ఞానులుగా, మేము నీ ప్రియ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్న నీ ప్రేమకై స్తోత్రములు. భవిష్యత్ జీవితంలో నేను వెంబడించుటకు, ఆ జ్ఞానుల వల్ల సమస్త మొదలుకొని నేను వెంబడించుటకు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.